నమస్తే అర్చన గారు. నమస్తే. మా నిరీక్షణ అర్చన గారా, లేకపోతే లేడీస్ టైలర్ అర్చన గారా, జాతీయ ఉత్తమ నటి అర్చన గారా, ఇలాగే ఇంతకాలం మిమ్మల్ని చూస్తూ వచ్చాము. ఈ షష్టిపూర్తి అనే సినిమాకి నేను పాటలు రాయడం వల్ల అందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న సందర్భంగా మిమ్మల్ని కలిసే అవకాశం ఇలా వచ్చింది. ఇళయరాజా గారి స్టూడియోలో జరిగిన ఓపెనింగ్లో ఫస్ట్ టైం మిమ్మల్ని పర్సనల్గా చూశాను. షూటింగ్లో ఎప్పుడు మధ్యలో కలవలేదు. ఇవాళ అనుకోకుండా ఈ ఆఫీస్లో మిమ్మల్ని కలిసి అదృష్టం వచ్చింది. మిమ్మల్ని చూడగానే నేను లిరిసిస్ట్ని, పాటలు రాస్తాను కదా, ఈ సినిమా కూడా రాశాను. మాకెందుకు తెలియదు, మీకు పరిచయం ఎందుకు? ఒక్కసారి ఈ లిరిసిస్ట్ ఫేస్ని మార్చుకుని నా పూర్వాశ్రమంలోకి వెళదాం అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పూర్వాశ్రమంలో నేను జర్నలిస్ట్ని, ఒక 20 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను. తర్వాత టీవీల్లో ఇంటర్వ్యూవర్గా కొన్నేళ్ళు ఉన్నాను. ఇంకా ఫుల్ టైం లిరిసిస్ట్గా ఉన్నాను. ఇప్పుడు పాత అవతారం ఇద్దాం అనిపించింది మిమ్మల్ని చూస్తే. అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కాదు, మీతో కాసేపు కబుర్లు చెప్పుకొని మీ గురించి నేను ఏమేమి అనుకుంటున్నానో, నేను ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నాను, తప్పకుండా అవన్నీ కాసేపు మాట్లాడుకున్నాను. తప్పకుండా, ప్లీజ్. ఏం లేదు, అసలు మీరు తెలుగు అమ్మాయా, లేకపోతే తమిళ అమ్మాయా, లేకపోతే బెంగాలీ అమ్మాయా? మీరు బహుభాషా నటి, తెలుగు అద్భుతంగా మాట్లాడుతున్నారు. అన్ని లాంగ్వేజెస్ దాదాపు 7-8 భాషల్లో చేశారు మీరు. తెలుగు, ఇంకేమేంటండి? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ చేశాను. ఇంగ్లీష్, బెంగాలీ చేయలేదు. ఈ డౌట్ చాలామందికి ఉంది, అసలు నేను ఏ లాంగ్వేజ్ అనేది చాలామందికి ఉంది. అమ్మ మాత్రం ఆంధ్రప్రదేశే, కానీ 11th మంత్ బేబీగా నన్ను చెన్నైకి తీసుకొచ్చారు. వీఆర్ మైగ్రేటెడ్ దేర్. ఆల్మోస్ట్ తమిళ్ కల్చర్కి, తమిళ్కి అలవాటు పడ్డాం. మై మదర్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ తెలుగు. సో ఆవిడ వల్ల మేమంతా తెలుగు మాట్లాడడం అది. ఇప్పుడు మనగా మాట్లాడతారు. అవును, డెఫినెట్. మాకు తెలుగు అమ్మాయి, నిజంగానే తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిన్నప్పుడు అంతా ఎలా గడిచింది మీకు? ఎందుకంటే చాలా ఎర్లీ ఏజ్లో మీరు యాక్టింగ్ వచ్చినట్టున్నారు. యాక్చువల్గా అసలు నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకోలేదు. ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ డాన్సర్. నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఏది? కథక్? నేను కథక్ నేర్చుకున్నాను, భరతనాట్యం అండ్ కథక్ అండ్ కూచిపూడి, 3 డాన్స్ ఫామ్స్ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి డాన్సే నాకు అలవాటు. చాలా ప్రొఫెషనల్ డాన్సర్ అవ్వాలి అనేదే నా ఆలోచన అనమాట. ఎవరో ఉంటారు కదా, ఈ అమ్మాయి పళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, యాక్ట్ చేస్తే బాగుంటుందని, అలా అలా చెప్పి ఐ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు సినిమా. ఆ లోపల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడ విలియం గ్రీవ్స్ అని చెప్పేసి అని ఒక అమెరికన్ డైరెక్టరు ఒక వర్క్షాప్ చేశారు. నాజరు నేను క్లాస్మేట్స్. అప్పటికే నాజర్ ఛాంబర్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని 6 ఇయర్స్ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. నేను ఫ్రెష్గా జాయిన్ అయ్యాను. నాజరు నేను ఒక వర్క్షాప్లో ఒక ఎక్సర్సైజ్ ఒకటి చేసామన్నమాట. ఒక సీన్ ప్రాక్టికల్ ఒకటి చేసాం. అమెరికన్ డైరెక్టరు విలియం గ్రీవ్స్ మా ఇద్దరిని తీసుకుని బాలమహేంద్ర గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన ద్వారానే నేను బాలమహేంద్ర గారిని కలిశాను. ఏ సినిమా అండి? ఫస్ట్ నీంగల్ కెట్టవే అని ఒక తమిళ సినిమా. మాకు బాలమహేంద్ర గారు మీరు అంటే నిరీక్షణ గుర్తొస్తుంది. న్యాచురల్లీ, ఐ నో, ఇట్స్ న్యాచురల్. తెలుగు ఫస్ట్ సినిమా ఏదండి? తెలుగు నన్ను దాసనారాయణరావు గారు ఒక చిన్న రోల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎమ్మెల్యే ఏడుకొండలు అని చెప్పేసి అని. ఎస్, అదే ఒక చిన్నదాన్ని నేను బాగా అనేసి ఏదో ఒక చిన్న రోల్లో, ఏదో డాటర్ రోల్లోనో దేంట్లోనో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నాకు మేజర్ రోల్ నేను హీరోయిన్గా చేసిన సినిమా నిరీక్షణే. అప్పుడు ఎంత? ఏమో తెలియదండి. చిన్నపిల్ల ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే. ఓకే. కానీ ఆ సినిమాలో నిరీక్షణ ఎన్నిసార్లు చూసాము. ఆ పాటలు అంటే మా అందరికీ అంత ఇష్టం. నా ఒక్కడికే, మా అంటే తెలుగు వాళ్ళందరికీ. అవును, అవును. మిమ్మల్ని మర్చిపోలేము ఆ సినిమాలో, మీ పెర్ఫార్మెన్స్. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్. ఎలా ఆ సినిమా మీకు ఏం చెప్పారు బాలమహేంద్ర గారు? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఆ వయసులో ఆ క్యారెక్టర్కి? మలయాళంలో ఆయనే చేసిన సినిమా, మమ్ముటీను శోభన యాక్ట్ చేసిన సినిమా అన్నమాట. అది తెలుగులోకి చేస్తున్నప్పుడు
ఆయన అన్నారు నాకు కొంచెం ఒక ట్రైబల్ గర్ల్ లాగా ఒకళ్ళు కావాలి డెఫినెట్లీ. అండ్ ఆల్వేస్ పీపుల్ లైక్ బాలమహేంద్ర సార్, షాజీ ఎన్ కరుణ్, మధు అంబట్కారు, వీళ్ళందరికీ వచ్చేసేసి డస్కీ స్కిన్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ డస్కీ స్కిన్. సో ఆ రోల్కి తప్పకుండా దే నీడ్ సంబడీ లైక్ మీ అన్నారు. ఇక అందులో ఒక విషయం ఏంటంటే బ్లౌజ్ లేకుండా చేయడం అనేది ఆ రోజుల్లో అది ఆ బ్లౌజ్ లేకుండా ఉన్న సినిమా అంతా, కానీ సినిమా అంతా ఎక్కడా వల్గారిటీ లేదు. ఎక్స్పోజింగ్ చేయడం కోసం బ్లౌజ్ తీయించారు అన్నట్టు ఎక్కడ అనిపించదు. చాలా సహజంగా ఉంటుంది. అది చాలా పవిత్రంగా తీసుకెళ్లారు ఆ క్యారెక్టర్ని. మీకేమి భయం లేదు, అది ఆ క్యారెక్టర్లో ఏదో ఆ పవిత్రతని మాత్రమే చూశాను నేను ఆ సినిమాలో, ఆ క్యారెక్టర్లో. అది నేను బాగా అట్రాక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్కి. క్యారెక్టర్ ఓకే, మనకు సినిమా షూటింగ్ అంటే ఇంత క్రూ ఉంటుంది, వాళ్ళ మధ్యలో మనం పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు డిస్కంఫర్ట్ ఏం ఫీల్ అవ్వలేదా? ఒక మంచి స్పిరిట్లో ఉన్న మనిషిని నేను. అప్పుడు కూడా చాలా చూస్ చేసుకుని ఒప్పుకుంటున్న టైం అన్నమాట, మూమెంట్ అది. నాకు ఏమీ అనిపించలేదు. ఆ రోల్ నేను చెయ్యాలి అనేది తప్ప నాకు ఇంకా వేరే ఏది నాకు నా మైండ్ని డైవర్ట్ చేయలేదు. అండ్ భయం కూడా వేయలేదు. భయం అస్సలు వేయలేదు. ఐఎమ్ ఆల్వేస్ బోల్డ్. వై నేను రిపీటెడ్గా ఎందుకు అడుగుతుందంటే, మన శరీరానికి సంబంధించిన స్పృహ ఆడపిల్లలకు మరీ ముఖ్యంగా వచ్చే ఏజ్ అది. అవును, ఆ ఏజ్లో మీరు అలా పెర్ఫార్మ్ చేసినప్పుడు, అందుకే మీరు ఈరోజు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది కదా. 300-400 సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు, చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. బట్ స్టిల్ ఐఎమ్ రిమెంబర్డ్. ఓన్లీ ఒక 30 సినిమాలు కూడా దాటలేదు నేను ఈ 25-30 ఇయర్స్లో. బట్ పీపుల్ స్పీక్ అబౌట్ మై ఫిల్మ్స్ జస్ట్ బికాస్ మై ఫిల్మ్స్ ఆర్ లిటిల్ స్పెషల్. ఇన్ని భాషల్లో అవకాశాలు ఎలా వచ్చినాయి? ఒక సినిమా చూసి ఇంకో సినిమాలో రావడమేనా? 22 ఇయర్స్ లోపల 21 చాలా యంగ్ ఏజ్లోనే నాకు ఐఎమ్ 2 times నేషనల్ అవార్డు విన్నర్. వీడు దాసి 2 సినిమాలకిను. అప్పుడు ఆ కేటగిరీ ఆఫ్ ఫిల్మ్స్ నాకు ఎక్కువ వచ్చాయి, ఆ అవకాశాలు ఎక్కువ. అలా ఆ ఫిల్మ్ మేకర్స్, రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్స్, ప్యారలల్ సినిమా ఫిల్మ్ మేకర్స్, వీళ్ళందరూ నన్ను ఎక్కువగా దే వాంట్ మీ ఫర్ దేర్ ఫిల్మ్ అని అనుకునేవాడు. ఇంకొకటి ఏంటంటే, అలాంటి సినిమాల్లోకి నేను వెళ్ళడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఐఎమ్ ది నెక్స్ట్ డోర్ ఉమన్, ఐఎమ్ ది నెక్స్ట్ డోర్ గర్ల్ అనే పేరు వచ్చింది నాకు. అర్చన అనంటే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి, పక్కింటి అమ్మాయి, ఎదురింటి అమ్మాయి. ఈ ఇమేజ్ని సంపాదించుకోవడం చాలా కష్టం. ఐ డోంట్ లుక్ లైక్ ఏ స్టార్, ఐ డోంట్ లుక్ లైక్ ఒక ఆర్టిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్ అనే ఇమేజ్ని బ్రేక్ చేసి ఐఎమ్ యువర్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అనే ఇమేజ్ని నేను అడాప్ట్ చేసుకున్నాను. అది నాకు గ్లామర్తో కాకుండా కేవలం నటనతో, సహజత్వంతో, లుక్స్తో, ముఖ్యంగా లుక్స్తో అది అందరూ అట్రాక్ట్ అయ్యారు. మేకప్ ఉండేదా మీకు ప్యారలల్ సినిమాల్లో? మేకప్ ట్రైబల్ గర్ల్ అని అంటే ఇంకా కొంచెం డార్క్ ఇలాంటివి, కానీ మేకప్ పెద్ద నేను యూజ్ చేయను. షష్ఠి పూర్తిలో కాస్త నేను మేకప్ వేసింది వచ్చి రూపేష్ బాబు, హీరో రూపేష్ వల్లే నేను కొంచెం లైట్గా వేసుకున్నాను. బికాస్ దట్ చైల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ హిస్ టోన్ ఈస్ లైక్ ఏ రోజ్ ఫ్లవర్, రోజా పూలాగా ఉంటుంది టోను. తనని చూసి సరే కొంచెం ఉండాలి అనుకున్నాను, మళ్ళీ అది తగ్గించేశాను. 45 ఇయర్స్ ఏజ్ వస్తున్నప్పుడు 46 ఏజ్లో కొంచెం తగ్గించేశాను అనమాట. ఈ సినిమాలో రకరకాల ఏజ్లు ఉన్నాయి. తన వల్ల నేను కొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి కొన్ని చేయవలసి వచ్చిందనమాట. మేకప్ సైడ్ నేను ఎప్పుడు వెళ్ళను, అంత అవసరం అయితే అది కూడా చాలా తక్కువే. బికాస్ బాగా ఎక్కువ మేకప్ వేస్తే బాగోదు నాకు.
ఐఎమ్ సో అవేర్ ఆఫ్ మై ప్లస్ అండ్ మైనస్. నాకు ఏది ప్లస్ ఏది మైనస్ అనేది ముందు నేను తెలుసుకోవాలి కదా. సో ఐ నో అబౌట్ ఇట్. మీరు ప్యారలల్ సినిమా, కొంతమంది ఆర్ట్ సినిమా అంటారు, దిగ్గజాల దగ్గర పనిచేశారు మీరు. ఇటు కమర్షియల్ సినిమాలు చేశారు ఎప్పుడైనా అంతే. లేడీ స్టైలర్ లాంటి సినిమాలు అవును, చేశారు. ఎప్పుడైనా, చాలా రేర్. ఏంది మీరు కావాలని అలా చేశారా లేకపోతే కావాలంటే నాకు ఇది సూట్ అయింది. ప్యారలల్ సినిమా కొంచెం సూట్ అయింది. అండ్ వయా మీడియా ఫిల్మ్స్ సూట్ అయ్యాయి నాకు, వెదర్ ఇట్ ఈస్ కమర్షియల్ ఆర్ ఆర్ట్. దానికి దీనికి మధ్యలో ఉండే సినిమాలు. ఇప్పుడు నిరీక్షణ ఈజ్ నాట్ అన్ ఆర్ట్ ఫిల్మ్. నిరీక్షణని మనం ఆర్ట్ ఫిల్మ్ అని పిలవకూడదు. ఐదర్ ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్లీ కమర్షియల్ ఫిల్మ్, అది ఇన్ బిట్వీన్ ఫార్ములాలో ఉండే సినిమా. అది అలాంటి సినిమాలు ఎక్కువ చేశాను. ఎలా చూస్ చేసుకునేవారు? చిన్నప్పటి నుంచి మీరేనా? నేనే చూస్ చేసుకునేదాన్ని. నాకు పెద్ద ఇంటర్ఫెరెన్స్ లేదు. నన్ను ఎవరు ఫోర్స్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. నాకు నచ్చినవి మాత్రమే చేసుకుంటూ వచ్చాను. ఎందుకో వెళ్ళి ఏదైనా వర్కౌట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడి ఎలాగో ఫినిష్ చేసేసి వచ్చేసేదాన్ని అంతే. సో దెర్ ఇస్ నో ఇంటర్ఫెరెన్స్. సినిమాల్లో ఇలా యాక్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉండేవా? ఏమీ ఒక ఆడపిల్లగా ఏమీ లేదండి, నాకు ఏ ఇబ్బంది లేదు. అసలు అలా మాట్లాడే అవకాశమే లేదు. ఒక్కరోజు 2 రోజులు ఒక డిస్కంఫర్ట్ ఏదన్నా ఉండేది. థర్డ్ డే నుంచి అర్చన ఇలాంటి మనిషి అని తెలిసిన వెంటనే నాకే అందరూ అడాప్ట్ అయ్యేవాడు. అది నాకు ఇప్పటివరకు అది కంటిన్యూ అవుతుంది. ఒక్కరోజు మాత్రమే రూపేష్ బాబుకి, తర్వాత ఆకాంక్షకి నేను వచ్చేసేసి ఆర్టిస్ట్ని. తర్వాత దే ట్రీటెడ్ మీ లైక్ దేర్ ఓన్ మదర్. సో ఇది నాకు ఎప్పుడూ ఉంది, ఈ రెస్పెక్ట్ నాకు ఎప్పుడూ ఉంది. సో ఎక్కువ సమస్యల్లో నేను ఎప్పుడు మునిగిపోలేదు పర్సనల్ లైఫ్లో. డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎ స్మూత్ లైఫ్ రిగార్డింగ్ దట్ యాంగిల్. ఈ సినిమాకి ఒప్పుకోవడానికి కారణం ఏంటండి? చాలా గ్యాప్ తీసుకున్నారు మీరు. అవును, గ్యాప్ తీసుకుని తెలుగులో, పైగా మీ లేడీస్ టైలర్ కాంబినేషన్లో, కాంబినేషన్లో చేస్తారు. అదే లేడీస్ టైలర్ కాంబినేషన్ అనేది డైరెక్టర్ పవన్ ప్రభ, రూపేష్ చౌదరి ఇద్దరు వచ్చి చెప్పిన తర్వాత కానీ నాకు తెలీదు. ఏదో ఒక కమిట్మెంట్ ఉన్న సినిమా, చాలా ప్యాషన్తో చేస్తున్నారు. అది డైరెక్టర్కి ప్యాషన్ ఉండడంలో తప్పులేదు, డైరెక్టర్కి కమిట్మెంట్ ఉండడంలో తప్పులేదు. కానీ డైరెక్టర్ డ్రీమ్ అది అయ్యి ఉంటుంది ఒక్కొక్కసారి, ఇలాంటి సినిమా చేయాలి అని చెప్పి. కానీ ఒక ప్రొడ్యూసర్కి ఇలాంటి ప్యాషన్ ఉండడం, ప్రొడ్యూసర్ కూడా ఒక కమిట్మెంట్ ఉండడం, అందులో ఈ రోజుల్లో పైగా తనే యాక్ట్ చేస్తూ ఈ ఈ ఈ ప్యాటర్న్లో ఒక సినిమా చెయ్యాలి అని అనుకుని అప్రోచ్ చేయడం అనేది నాకు చాలా వెరైటీగా అనిపించింది. అది పైగా ఇది లో బడ్జెట్ సినిమా కాదు, దిస్ ఇస్ నాట్, చాలా ఖర్చు పెట్టి తీసిన చాలా డెఫినెట్లీ ద బడ్జెట్ ఈస్ వెరీ హై. బికాజ్ అది ఎందుకు అలా జరిగిందంటే ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఆల్సో రూపేష్ చౌదరి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. వాట్ ఎవర్ we want and everybody wants, he has provided everything to us. Only our job is just to come and perform and leave. So మా అందరి మైండ్ అంత ఫ్రీగా, అంత ప్లెసెంట్గా ఉంచారు. అది ఎంత తన ప్రేమ, తన అభిమానం, తన ఇష్టం, తన ప్యాషన్ సినిమాకి మీద ఉన్నటువంటిది బాగా ఎక్కువ కనిపించింది. సో న్యాచురల్లీ ఇలాంటి ఐడియాతో ఉంటున్న ఒకళ్ళకి అలా ఒకళ్ళు వస్తున్నప్పుడు న్యాచురల్లీ దే విల్ బికమ్ క్లోజ్ టు అవర్ హార్ట్ కదా. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. టీంలోకి అలా వచ్చారు. అవును అవును. ఇక ఇళయరాజా గారు ఉన్నారు, తోటాతారిణి గారు ఉన్నారు. సో ఈ కాంబినేషన్ అనేది కొంచెం ఇట్ ఈస్ లుకింగ్ సంథింగ్ రియలీ స్పెషల్. పైగా మీకు ఇళయరాజా గారితో ప్రీవియస్ సినిమాలు పనిచేసిన నా ఫస్ట్ సినిమా నుంచి ఆయన సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. అవును అవును అవును.
ఈ సినిమాలో పాటలు ఎలా ఉన్నాయండి? అద్భుతంగా ఉన్నాయి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ యువర్ లిరిక్స్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ రియలీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ. ఫర్ వర్కింగ్ విత్ మా ఇసై జ్ఞాని మాస్ట్రో ఇళయరాజా గారితో ఫస్ట్ సినిమా మీరు చేశారు. నాకు ఫస్ట్ సినిమా. మీరు ఫస్ట్ సినిమా చేశారు. ఈ సినిమా చేస్తుండగానే ఆయన రెండో సినిమా కూడా ఇచ్చారండి నాకు. వెరీ స్వీట్. ఎనీవే, గాడ్ బ్లెస్, కంగ్రాచులేషన్స్ టు యూ. చాలా బాగుంది, చాలా ప్లెసెంట్గా ఉన్నాయి పాటలు. చాలా మీ గురించి చెప్పాలా? అయ్యో, నేను ఒక్కడే కదండి, ఇందులో రెహమాన్ గారు 2 పాటలు రాశారు, లిరిసిస్ట్ రెహమాన్ గారు. అదే అదే. అండ్ కీరవాణి గారు ఒక పాట రాశారు. అవును, విన్నాను. ఐ నో అబౌట్ ఇట్. అద్భుతమైన పాట అది కూడా. నా పాట కన్నా ఆయన రాసిన పాట ఎక్కువ ఇష్టం. అది ఎప్పుడు మన సెల్ఫ్ క్రిటిసైజము, సెల్ఫ్గా అది 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 మనం మాట్లాడతాం తప్పకుండా. పాటలు ఇందాక మీరు రూపేష్ గురించి చెప్తున్నారు. పాటలు రాసేటప్పుడు కూడా తను ఎక్కడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. నాకు కావాల్సిన ఫెసిలిటీస్ నేను తిన్నామో లేదో అన్నీ పట్టించుకునేవాడు. వచ్చి కూర్చుని విషయాలు తెలుసుకునేవాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ లెర్నర్. నేర్చుకునేవాడు. నేను ప్రొడ్యూసర్ని, నేను హీరోని అని ఎప్పుడూ లేడతాను. అందుకని నాకు అయితే సొంత కొడుకులాగా ఫీల్ అవుతుంటాను. హీ లుక్స్ లైక్ ఏ కామన్ మ్యాన్. అవునండి. ఈ రోల్ కూడా తనకి బాగా సూట్ అయింది. చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి ఈ రోల్లో కూడా. తను చాలా హార్డ్ వర్క్ చేశారు, బాగా హార్డ్ వర్క్ చేశారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ కుడ్ ఫీల్ బ్యాక్ ద స్క్రీన్ ఎలా ఏమిటి జరుగుతున్నాయి, ఫ్రంట్ హౌ హీస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఉన్న రూపేష్కిను, మధ్యలో చూసినప్పటికీను, తర్వాత ఎండ్ ఆఫ్ ద టైం పీరియడ్లో చూసినప్పటి రూపేష్కిను, ఇప్పుడు చూస్తున్న రూపేష్కిను సంబంధమే లేదు. సినిమా ఆ జర్నీ స్టార్ట్ అయిన వెంటనే అలా మెల్లమెల్లగా టువర్డ్స్ క్లైమాక్స్ వస్తున్నప్పుడు హీఈస్ అన్ యాక్టర్. అది వచ్చేసింది తనలో, ఒక ప్రొఫెషనల్ యాక్టర్ యొక్క ఇది వచ్చింది తనలో. ఐఎమ్ సో హ్యాపీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో. మీ కొడుకుగానే ప్రవేశించారు ఇండస్ట్రీలో. గాడ్ బ్లెస్ ద చైల్డ్. అలాగే పవన్ ప్రభా డైరెక్టర్. భయం లేదా మనిషికి? ఎంత అన్ని పై స్థాయిలోనే ఆలోచిస్తూ ఉంటాడు. అవునవును. తనేమో కింద స్థాయిలో మిడిల్ క్లాస్ లాగా ఉంటాడు. తన పేరే చూడండి, పవన్. అతను అసలు పేరు పవన్ సుందర్. అవును, సుందర్ పవన్. అది వాళ్ళ మదర్ పేరు ప్రభావతి. అదే 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 విన్నాను. తన పేరు చివర పెట్టుకుని తను అక్కడే తెలిసిపోతుంది. తను ఒక మంచి విషయం చెప్పారు డైరెక్టర్ పవన్ ప్రభా. అదేంటంటే, అమ్మా, ఒక మదర్గా ఒక ఆర్టిస్ట్ని మనం పెట్టుకున్నామంటే హీరో పక్కన ఉండంగా అందంగా కనిపించకూడదు. హీరోకి తన మదర్ లాగానే కనిపించాలి. తను లవర్గా ఉన్నప్పుడు లవర్ పక్కన మాత్రమే వచ్చి లవర్ లాగా కనిపించాలి. ఆ మాట చాలా చాలా ఆహార్యానికి సంబంధించి అది చాలా సీరియస్ అయినటువంటి మాట అది. ఎందుకంటే నిజమే, చాలా గ్లామరస్గా, చాలా అందంగా, ఇంకా తల్లే ఇలా ఉంది అనేది చూపించడం కాదు, తల్లి తల్లిగానే చూపించాలి. టు హర్ సన్ షీ ఈస్ జస్ట్ ఏ మదర్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. చాలా తృప్తిగా అనిపించింది ఆ మాట నాకు. పిరవి గురించి చెప్పండి. అది ఇంటర్నేషనల్గా బాగా పాపులర్ అయిన సినిమా కదా అది. పిరవి డైరెక్ట్ చేసిన షాజీ ఎన్ కరుణ్ గారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రాఫర్. అరవిందన్ గారు మీకు తెలియకుండా ఉండరు, ప్రపంచానికే తెలుసు. అరవిందన్ గారితో ఒక 13 to 14 ఫిల్మ్స్ చేశారు సినిమాటోగ్రాఫర్. ఎంటి వాసుదేవన్ నాయర్ గారు స్క్రిప్ట్లకి కనీసం ఎన్నో సినిమాలు చేశారు. హరిహరన్ గారితో ఎన్నో సినిమాలు.
సడన్గా ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేయాలి అని డిసైడ్ చేసుకుని డైరెక్ట్ చేశారు. వాటికి బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియా నేషనల్ అవార్డ్, బెస్ట్ డైరెక్షన్ నేషనల్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ గాను ఒక నేషనల్ అవార్డు వచ్చింది. ఆ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చిన ఆయనకే నేను డాటర్గా చేశాను పిరవిలో. సో అదే సంవత్సరంలోనే దాసీకి 5 నేషనల్ అవార్డ్స్ వచ్చింది. ఆ ఇయర్లోనే నేను చేసిన 2 సినిమాలకి 9 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఒక్క సంవత్సరంలో. ఆ ఒక్క సంవత్సరంలో మా కాన్సిక్యూటివ్గా నేను 2 నేషనల్ అవార్డ్స్ తీసుకున్నది సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో ఉన్నారు, సౌత్ ఇండియాలో ఇంకా రికార్డు బ్రేక్ అవ్వలేదు. కాన్సిక్యూటివ్ ఇంకా అది బ్రేక్ అవ్వలేదు. షాజీ కరుణ్ గారు వచ్చేసేసి, షాజీ ఎన్ కరుణ్ గారు, ఆయన వానప్రస్థం అనే సినిమాలో మనం మోహన్ లాల్ గారికి 2nd నేషనల్ అవార్డు వచ్చిన సినిమా. ఈ పిరవి అనే సినిమాలో ఆయన ఆ మేజర్ రోల్ చేసిన యాక్టర్కి కనీసం ఒక 75 ఇయర్స్ ఎంతో ఉంది. ఆయన ప్రతి సినిమాలోనూ ఏదన్నా ఒక పూజారి కావాలంటే ఆయన పేరు ప్రేమ్జీని పిలవండి, ఆయన అన్నీ బాగా జరుగుతాయి, శుభంగా వెళ్ళిరండి. ఇది ఆయన కనీసం 1000 సినిమాల్లో చేసేసారు. వేరే ఏమీ లేదు, వట్టి అలా అర్చన చేసి ఒక పూజారి అన్నమాట. ఆయన్ని షాజీ ఎన్ కరుణ్ గారు అప్పట్లో అందరూ కామెంట్ చేశారు, ఇంతకంటే సీనియర్ ఆర్టిస్ట్ లేరా, ఒక చిన్న వేషాలు వేసుకుంటున్న ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇలా మేజర్ రోల్ చేపిస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు. ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాలో నటుడిగా. ఫైనల్ హిస్ ఫైనల్ జర్నీ, అండ్ యాక్టర్స్ ఫైనల్ జర్నీ ఈజ్ అమేజింగ్ కదా. ఆయన డాటర్గా నేను చేశాను. దానికి ఆ సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డ్స్ 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, టాప్ మోస్ట్ నేషనల్ అవార్డ్స్. తర్వాత చార్లీ చాప్లిన్ అవార్డు వచ్చింది ఆయనకి. చార్లీ చాప్లిన్ కొడుకిచ్చారు ఈ సినిమాకి. ఆ తర్వాత ఈ సినిమాకి పిరవికి ఖాన్ ఫెస్టివల్లో ఫస్ట్ ఒక ఇండియన్ సినిమా ఏదన్నా ఒకటి వెళ్ళింది ఖాన్ ఫెస్టివల్ కంటే పిరవి ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్, అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. వండర్ఫుల్. దాసి ఎస్ చేసినప్పుడు మా బి నరసింహారావు గారి సినిమా 5 అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ 5 కదండి. 5 నేషనల్ అవార్డ్స్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, అండ్ బెస్ట్ కాస్ట్యూమ్స్, అండ్ బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్. 5 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏంటండి, ఆ సినిమానే ఒక ఎక్స్పీరియన్సే కదండి, ఎక్స్పీరియన్సే. ఎందుకంటే దాసి ఈజ్ సంథింగ్, వన్స్ అగైన్ ఇట్స్ ఎ వెరీ బోల్డ్ రోల్. ఆ రోజుల్లో దాసి అనే వాళ్ళు ఇప్పటికా గడిలు అనే చోట ఉండేవాళ్ళు. ఆ ఇంటికి వచ్చే డాటర్ ఇన్ లా ఒక దాసిని తెచ్చుకునేది. దట్ దాసి ఈజ్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్ బై ఆల్ ద మెన్ ఎట్ ద డాటర్ ఇన్ లాస్ హోమ్. బ్రదర్స్, ఈవెన్ దట్ దొరసాని గారి భర్త, ఆవిడ బ్రదర్సు, ఆవిడ మనుషులు, ఆయన మనుషులు, వాళ్ళకు వచ్చిన గెస్ట్లు కూడా వచ్చేసేసి ఈ దాసీల్ని వాళ్ళకి పంపేవాళ్ళు అనమాట. వెరీ వెరీ కాంప్లికేటెడ్ అండ్ ప్యాథటిక్ లైఫ్ ద దాసీస్ హ్యాడ్. అది ఎంత బోల్డ్గా చేయాల్సి వచ్చిందంటే అంత బోల్డ్గా చేయాల్సి వచ్చింది ఆ రోజుల్లో. బట్ థ్యాంక్ గాడ్ ఐఎమ్ హ్యాపీ దట్ మై డైరెక్టర్ ఇస్ బి నరసింహరావు గారు. చాలా అటువంటి బోల్డ్ రోల్ నా చేత చేయించారు ఆయన. ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకునే పద్ధతి ఏంటి మీకు? ఏమీ లేదు, అది ఆయనే ఆశ్చర్యపడ్డారు. ఇంత చిన్నది ఈ అమ్మాయి, పాపం ఈ అమ్మాయితో ఇన్ని చేయిస్తున్నాం అని చెప్పేసి. వేరే ఏమీ లేదు. కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్కి ఒక స్పిరిటేనండి, ఒక స్పిరిట్తో, ఒక డెడికేషన్తో డైరెక్టర్ ఏం చెప్తే కళ్ళు మూసుకుని ఇది చేసేయాలి అనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఏది ఉండేది కాదు నాకు. అంటే డైరెక్టర్స్ ఆర్టిస్ట్ మీరు అంతే, ఎవరికి తెలియదు ఇది పెద్ద. నేనేదో చేసి చూపిస్తాను, ఇది వద్దు అని అంటే ఆపేస్తాను, ఆ డైరెక్టర్ చెప్పింది చేసేస్తాను అంతే. ఇది చాలామందికి తెలియదు. ఇది నేషనల్ ఆర్టిస్ట్ కదా మీరు, నేషనల్ అవార్డు గ్రహీత 2 సార్లు. మరి మీకు చెప్పడానికి కొంచెం భయం ఉంటుంది కదా, మీకు
అవార్డు గ్రహీతనే నాకు వీళ్ళు నటన చెప్తారా అని మీరు అనుకుంటారేమో అని అస్సలు అస్సలు మాలాంటి వాళ్ళు బయట నుంచి అనుకుంటూ ఆహా, ఉంటాం. వెళ్ళిన వెంటనే ఓ డైరెక్టర్తో అయినా సరే మీకు ఏది వద్దు అని చెప్పండి, ఏది కావాలో నేను చేసుకుని పోతాను అని చెప్పేస్తాను. అస్సలు ఆ ప్రాబ్లమే లేదు. ఒక 1 డే డిస్కంఫర్టబుల్గా ఉంటారు కొంచెం అందరూను. ఒక సీన్ చేసి అయిపోయిన వెంటనే దే విల్ బికమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. దిస్ ఈస్ హౌ ఐ డీల్ విత్ యాక్టర్స్. సెట్స్లో మీరే హీరోయిన్ కదా మీరు. అవును. మీరు సహజ నటైనా లేకపోతే ఆర్ట్ ఫిల్మ్స్ చేసినా మీరు హీరోయిన్లో ఒకలాగా ప్రవర్తిస్తారు సెట్స్లో అని అంటారు. హీరోయిన్ కంటే నేను ముందు హ్యూమన్ బీయింగ్ని. ఎప్పుడు అవార్డ్స్ వచ్చినాయి? ఏమీ లేదు. నేను ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయిని. నేను 2 బస్సులు మారి బస్సులో వెళ్ళేదాన్ని నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి, థియేటర్స్కి వెళ్ళి. అది ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు అండి. అదే తర్వాత నా లైఫ్ స్టైల్ని నేను మార్చుకోలేదండి. నేను కాయగూరలకు వెళ్ళినా సరే బేరం ఆడే తీసుకుంటాను. లైఫ్ స్టైల్ని నేను మార్చుకోలేదు. లైఫ్ స్టైల్ అనేది మారదండి ఎప్పుడూనూ. మనంగానే ఉంటాం. అవి అవార్డ్స్ వస్తాయి పోతాయి. మనకు మాత్రమేనా? నాకు ముందు ఒక 35 మందికి వచ్చాయి నేషనల్ అవార్డ్స్, నా తర్వాత మళ్ళీ 30 మందికి వచ్చినాయి. సో అవన్నీ సక్సెస్ వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మనంగానే నా ఐడెంటిటీని మాత్రం నేను ఏ రోజు నేను లూజ్ చేసుకోలేదు. ఐ వాంట్ టు లివ్ విత్ మై ఐడెంటిటీ. If I lose my identity and my conscience, I am nothing in this world. I cannot exist. I should live with pride and my identity. My identity is my pride. వండర్ఫుల్. అలాగే కో ఆర్టిస్టులు ఉంటారు, కొంతమంది ఎక్కువ సినిమాలు కలిసి చేస్తూ ఉంటాం. భానుచంద్ర గారితో మీరు నిరీక్షణ అనగానే మీరంటే నిరీక్షణ గుర్తుకొస్తుంది. అవును. భానుచంద్ర గారు గుర్తొస్తారు, బాలు మహేంద్ర గారు గుర్తొస్తారు. భానుచంద్ర గారితో 3 సినిమాలు చేశారు. స్వీట్ ఫ్రెండ్షిప్ అంతే. ఆయన చెన్నైలోనే ఉంటున్నాడు. పెద్ద ఆయన్ని చూసే అవకాశం లేదు. వెరీ స్వీట్ హీఈస్. అది మాకిద్దరికి గురువు ఒక్కరే, బాలు మహేంద్ర గారు. సో వీఆర్ ఫ్రమ్ ద సేమ్ మాస్టర్. సో ఎప్పుడు అలా స్టూడెంట్స్ లాగానే ఉండిపోయాం మేము ఆయన వరకు. ఏమని పిలుచుకునేవారు మీరిద్దరు? నేను బానుని అన్నయ్య అని పిలుస్తాను. ఏంట్రా అంటాడు. ఎప్పుడైనా కలుస్తుంటారా? లేదండి అస్సలు. నేను బయట ఎక్కడికి బయటికి వెళ్ళడం లేదు. ఎలా మరి మీ హాబీస్ ఏంటి? మ్యూజిక్ అండ్ మ్యూజిక్. గుడ్ ఫిలిమ్స్. నాకు డాన్స్ వచ్చేసేసి ట్రాక్ తప్పిందనమాట. అందుకే అది ప్రాక్టీస్ లేదు నాకు. అండ్ నా ఇంట్లో పనులతోనే నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్కి వర్క్ చేద్దాం అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. అందుకే మళ్ళీ వర్క్ చేస్తున్నాను తమిళ్లో. ఆల్రెడీ ఐఎమ్ లిటిల్ బిజీ ఇన్ తమిళ్. షష్ఠి పూర్తి ఈజ్ ఎ వెరీ రీఎంట్రీ అనేది నాకు లేదండి. బికాస్ వెన్ ఎవర్ ఏ రోల్ కమ్స్, ఇఫ్ ఇట్ సూట్స్ మీ, పీపుల్ ఆర్ ఇన్వైటింగ్ మీ. దీని సెకండ్ ఇన్నింగ్స్ రీఎంట్రీనో అలా అనుకోవడం లేదు. బికాస్ నా స్పేస్ ఉండే క్యారెక్టర్స్ మాత్రమే నేను చేస్తున్నాను. దేర్ వర్ సో మెనీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. వీ హ్యావ్ బ్యూటిఫుల్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి రోల్స్ లేవు పాపం. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఓన్ స్పేస్. అంటే అప్పటికిప్పటికైనా మారిందని? డెఫినెట్గా ఎన్నో విషయాలు మారుతాయి కదా. అది టెక్నాలజీనే కాకుండా మెంటాలిటీస్ అవన్నీ. నేను అనుకోలేదు నా జీవితంలో శారీ కట్టడానికి కూడా ఒక డ్రేపర్ అనేవాళ్ళు ఒకళ్ళు వస్తారు సౌత్ ఇండియన్ సినిమాకి కూడా అనేది నాకు అసలు ఇంతవరకు నేను ఆలోచించలేదు. ఎవరికి వాళ్ళకి చీర కట్టుకోవడం చక్కగా అదే కట్టుకుంటారు. శారీ కట్టడానికి కూడా ఒక డ్రేపర్ వస్తారు ఒక రోజుకి, అది కూడా జరుగుతుంది అనేది నాకు అది ఒక బ్రేకింగ్ డెఫినెట్గా. ఎందుకంటే దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కొంచెం చిన్నదాన్ని, ఒక 4-5 శారీస్ నేను మార్చాల్సి వచ్చింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అలా చూస్తున్నారు.
ఎక్కడో నిలబడి ఉన్నారు, నేను వెళ్ళిపోవడం, గబగబా మార్చేసుకోవడం, గబగబా వచ్చేయడం. ఇది దగ్గర దగ్గర పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతూనే ఉంది. ఆయన ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ ఈ అమ్మాయి అలా వెళ్తుందని విసుగొచ్చింది పాపం ఆయనకి. ఇలా రా అన్నారు. ఏంటి అంకుల్ అని వెళ్ళాను. చూడు ఏం చేసి వస్తున్నావు? చీర కట్టుకుని వస్తున్నాను అంకుల్ అన్నాను. చీర కట్టుకోవాలి, చుట్టుకోకూడదు అని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వాణిశ్రీ గారిని ఎప్పుడైనా వాణిశ్రీ గారు చీర కట్టుకున్నప్పుడు ఆవిడ్ని చూసావా అన్నారు. అంతటితో నాకు అర్థమైంది ఆవిడ అంత అందంగా ఎలా కట్టుకుంటాం? ఆవిడ ఒక శిల్పానికి ఒక చీర కట్టినట్టుగా ఉంటుంది, ఒక స్టాచ్యూకి ఒక చీర కట్టినట్టు ఉంటుంది. అంత అందంగా లేకపోయినా కట్టడం నేర్చుకోవాలి అని ఆ మాట చాలా సీరియస్గా తీసుకుని నేను శారీ కట్టడం నేర్చుకున్నాను. కానీ ఈ రోజుల్లో శారీ అనేది కూడా కట్టడానికి ఒక శారీ డ్రేపర్ అనేవాళ్ళు ఒకళ్ళు వస్తారు అనేది నాకు అది షాకింగే. అది కొంచెం ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఎనీబడి, బట్ ఇట్స్ ఏ షాక్ టు మీ. కమర్షియల్ సినిమాల్లో కాస్ట్యూమర్స్ వాళ్ళు చీరలు కట్టేవాళ్ళు కదండి. ఎంతో పీరియడ్ ఫిల్మ్స్ లాంటివి వస్తున్నప్పుడు, అలాంటివి వస్తున్నప్పుడు ఒకే ఒక అసిస్టెంట్, మా హెయిర్ డ్రెస్సరో ఎవరో ఉండేవాళ్ళు, వాళ్ళు హెల్ప్ చేసేవారు. అంతేగాని నో 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 నాట్ ఎట్ ఆల్. ఏదన్నా బిగినింగ్లో ఏదన్నా ఉండేదేమో మనకు తెలియదు. చీర కట్టు బొట్టు ఇష్టమైన మీరు, నగల పట్ల ఏమి వ్యామోహం లేదా? ఎందుకు అడుగుతున్నా. ఎందుకు? ఆడవాళ్ళంటే నగలంటే ఇష్టపడతారు తప్పకుండా. నగలు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ద జ్యువెలరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జ్యువెలరీస్కి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మెట్లు పెట్టుకుంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, పట్టాలు పెట్టుకుంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సో ఆది కాలం నుంచి కూడా ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ గాడెస్, అమ్మవార్ల దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆ కల్చర్. సో అది నేను పెద్ద తప్పన్ను. నగలంటే ఇష్టమే, వేసుకుంటాను, బాగానే వేసుకుంటాను నేను. ఆర్ట్ సినిమాల్లో చేసేటప్పుడు, కమర్షియల్ సినిమాల్లో చేసేటప్పుడు నటిగా ఏం డిఫరెన్స్ ఉంటుందండి? అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి, అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. కల్చరు, ఏ కల్చర్లో వెళ్తున్నామో ఆ కల్చర్కి అడాప్ట్ అయ్యి ఉండాలి. అక్కడ ఉండే వస్తువులు, ఆర్ట్ డైరెక్షన్ దగ్గర నుంచి అన్నీ, లుక్స్లో కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. దట్స్ వై దే కాల్ రియలిస్టిక్ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ కమర్షియల్ ఫిల్మ్. అది. మీ అసలు పేరు ఏంటి? సుధా. సుధా ఎలా అర్చన అయ్యారు? ఇది చాలా మంచి ప్రశ్నే. ఏదో ఒక రోజుకి నేను చెప్పాలనుకున్నాను. నేను వచ్చేటప్పటికి జయసుధ అక్క చాలా పాపులర్ యాక్టర్, మా అందరికీ పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. అసలు ఇక తెలుగు సినిమాకైతే షీ ఈజ్ అన్ ఏంజల్. సో న్యాచురల్లీ ఆవిడ అందరూ జయసుధ అక్కనే సుధా అనే పిలుస్తూ ఉండుంటారు. నేను సుధా అనే పేరే బాగుంది కదా, మనం పెట్టిన పేరు వచ్చేసేసి మార్చుకోవద్దు అని మా అమ్మ ఫీల్ అయింది. తర్వాత బాలు మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, ఈ పేరే బాగుంది, సుధా అని ఉంటే చాలు మనకి అని అన్నారు. లేదు, తెలుగులో తమిళ్లో కూడా జయసుధ అక్క చాలా చాలా పాపులర్. అంత పెద్ద ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియన్ సినిమా ఆవిడ పేరుతో నేను కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాను అని నేను ఈ ట్రావెల్లోకి రావడం నాకు ఇష్టం లేదు. దిస్ ఈజ్ మై రెస్పెక్ట్, విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఐ వాంట్ అనదర్ నేమ్. జయసుధ అక్క పేరులో ఒక పోర్షన్ నాకు వద్దు అని నేను అడిగాను. ఆయన చాలా టచింగ్గా ఫీల్ అయ్యారు ఆ మాటకి. వెరీ గుడ్, ఇంత మర్యాద నువ్వు ఒక సీనియర్ ఆర్టిస్ట్ మీద పెట్టుకోవడం అనేది అసలు ఇట్ ఈస్ టూ పర్సనల్. మీరు అడిగిన విషయాన్ని నేను ఎందుకో చెప్పాలనిపించింది. అంతేకాదు జయసుధతో నేను యాక్ట్ చేశాను, వర్క్ చేశాను నేను. ఆయన ఫోటోగ్రఫీ చేసిన సినిమా. సో ఐ నో హర్ క్యాలిబర్.
మనం పేరు మారుద్దాం అని ఆయన పేరు మార్చారు. ఇది అర్చన ఎక్కడా పేరు చెప్పలేదు. బాలమహేంద్ర బాలమహేంద్ర గారే మార్చారు. అండ్ ఐ లవ్ దట్ నేమ్. మేము అందరం బయట సహజ నటి జయసుధ గారు అని అనుకుంటాం. వారికి ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు, ఎందుకంటారు? అయ్యో బాబోయ్, జయసుధక్కయ్యకి నేషనల్ అవార్డు రావాలని అంటే కనీసం 30-40 సినిమాలకి రావాలి. 30-40 సినిమాలకి పైనే కూడా రావాలి. షీ ఈజ్ ఎ లెజెండ్ హీరోయిన్. షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. వై అవార్డ్స్ టు హర్? షీ ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్. షీ ఈజ్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్స్. ఇప్పటి వరకు కూడా. సో దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ టు హర్ కెరీర్. అన్నిటికీ అవార్డులే కొలమానాలు అనుకోకూడదండి. అసలు అది జనం ఇచ్చిన అవార్డులు ఏ సినిమా వదలగలరు? జ్యోతికి కూడా నేషనల్ అవార్డు రావాలి, తనకి శివరంజనికి రావాలి, మేఘ సందేశానికి రావాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఈ లిస్టు వెళ్తూనే ఉంటుంది ఇప్పటికీ తను చేసే సినిమాలకి. సో హర్ స్టేచర్, హర్ అచీవ్మెంట్స్, అది అమేజింగ్. జయసుధ గారు ఈ మాటలు మాట్లాడుకోవడం వల్ల జయసుధ గారి పట్ల మీకు ఎంత ఇష్టం ఉందన్నది నాకు అర్థం. ప్రాణం తనంటే నాకు. జయసుధ అక్కయ్య అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టు మీ. ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేదండి? బాలమహేంద్ర గారు చాలా ఇష్టమైన సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్. సద్మా లాంటి సినిమాలు. సద్మా ఆయనే కదా? వసంత కోకిల తెలుగులో వసంత కోకిల ఇలాంటి సినిమాలు, ఆ విజువల్ బ్యూటీ, ఆ క్యారెక్టర్స్, ఆ కాన్సెప్షన్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఒకరోజు లైట్ రావడానికి లేట్ అయింది. ఏదో ఒక లైట్ ఏదో తీసుకురావడానికి లేట్ అయింది. ఇక్కడ లైట్ పడాలి, అక్కడ ఒక విండో ఉంది. ఆ లైట్ని అవాయిడ్ చేసి మమ్మల్ని తీసుకొచ్చి లైట్ వచ్చే చోట కూర్చోబెట్టేవారు. లైట్ ఎక్కడి నుంచి వస్తుందో ఇక్కడ పెట్టవలసిన షాటు అలాగే తీసుకెళ్ళి ఆ లైట్ ఉండే చోట కూర్చోబెట్టి ఆ లైట్ని, న్యాచురల్ లైట్ని తీసుకుంటూ. అలాగే వీడి సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక విషయం జరిగింది. వీడంటే ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టడం, ఫౌండేషన్ వేసే సీను. ఆ రోజు పొద్దున్నే ఒక 6 o'clockకి ఫస్ట్ డే షూటింగ్. అది పొద్దున్నే 6 o'clock కల్లా అక్కడ ఉన్నాం అందరమును. 6 o'clockకే ఎందుకో తెలీదు ఆ రోజు వచ్చేసేసి చాలా ఎండ, అలా సూర్యుడు అలా వచ్చేస్తున్నాడు. ఎర్రగా ఉన్నాడు సూర్యుడు. 6 o'clockకే ఇంత ఎండ వచ్చేసింది. 7 o'clock కూడా ఎండగానే ఉంది. 7:30కి ఎందుకో క్లౌడ్స్ వచ్చాయి. ఫస్ట్ డే షూటింగ్ అది. క్లౌడ్స్ వచ్చేసాయి, చీకటి పడిపోయింది. ఆ చీకటి ఎలా పడిందంటే సాయంత్రం 6 గంటలు 7 గంటల్లాగా అయిపోయింది. అంత దట్టంగా వచ్చేసింది. ఇక వర్షం పడబోతుంది అనే అది అర్థమైపోయింది. నేను ఎక్కడో మూల కూర్చున్నాను. వర్షం వచ్చేలాగా ఉందంటే ఈరోజు షూటింగ్ ఉండదు అని అన్నాను నేను. ఎందుకంటే చిన్నదాన్ని కదా. ఈరోజు షూటింగ్ ఉండదు అంటే వెళ్ళిపోవచ్చు జాలీగా, అంతేగాని సీరియస్నెస్ లేదంతా. వర్షం పడ్డం మొదలు అంతే. వర్షం పడ్డం మొదలుపెట్టిందండి. వర్షం చుక్కలు కూడా డ్రాప్స్ థిక్గా పడ్డం మొదలుపెట్టింది. ఫస్ట్ డే షూటింగ్. ఆయన ఒక కమిట్మెంట్తో చేయాలనుకున్నటువంటి ఒక ఆర్ట్ సినిమా. ఆయన కెరీర్లోనే ఫస్ట్ ఆర్ట్ సినిమా ఆయన డైరెక్షన్ చేయాలనుకున్న. అలా కూర్చున్నారు. కెమెరా తీసుకొచ్చి అక్కడ పెట్టండి అన్నారు. అందరూ గిడుగులు తీసుకొచ్చి కెమెరా పెట్టారు. సుధను పిలవండి అన్నారు. పర్సనల్గా సుధానే పిలిచేవారు అందరూ. సుధను పిలవండి అని అన్నారు. ఏమిటి సార్ ఎలాగో అని అడిగితే, ఇల్లు కట్టబోతున్నప్పుడు ఫౌండేషన్ వేసిన వాళ్ళకి సడన్గా వర్షం వస్తే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ నుంచి ఆ సినిమా జర్నీ స్టార్ట్ అయింది. సినిమా అంతా వర్షం కురుస్తూనే ఉంది. సినిమా అంతా ఆయన చేస్తూనే వచ్చారు.
దట్ ఈస్ ద వే హీ హ్యాస్ టేకన్ ద న్యాచురాలిటీ. నేచర్ని ఆయన అడాప్ట్ నేచర్ అడాప్ట్. ఆల్ ద సినిమాటోగ్రాఫర్స్ వర్ రియలీ నేచర్స్ చిల్డ్రన్. వాళ్ళకి నేచర్ బ్లెస్సింగ్ బాగా ఉంటుంది. అలాగే ఆయనకి ఆ నేచర్ బ్లెస్సింగ్ ఉంది. అండ్ వీఆర్ బ్లెస్డ్ టు వర్క్ విత్ దట్ లెజెండ్. అవార్డులు అందుకున్నప్పుడు అవార్డుల కోసం నటించేటప్పుడు తెలిసేదా ఈ అవార్డు విన్నింగ్ అంత ప్లానింగ్ లేదండి. ఓకే, ఇప్పుడే ఆ ప్లాన్ తెలియాలని ఏమీ లేదు, ప్లాన్ చేయక్కర్లేదు. కానీ అవార్డు వచ్చిన ప్రకటన వచ్చినప్పుడు మీ ఏమీ పైరవీలు చేసుకుని వచ్చిన అవార్డులని నేను అనుకోవట్లేదు. అప్పట్లో అసలు లేవు ఆ క్యాల్కులేషన్స్ అవన్నీ లేవు. అంతేకాదు ఒక పెద్ద లెజెండ్ డైరెక్టరు శ్యామ్ బెనేగల్ గారు ఆయన చైర్పర్సన్గా ఉన్నప్పుడు వచ్చింది నాకు నేషనల్ అవార్డు. ఆయన చైర్పర్సన్ అంటే ఇంకా ఆలోచించండి, ఎవరు పైరవీ చేయగలరు ఆయన దగ్గర? ఎవరికి అసలు అవకాశం లేదంతే. ఇది చెప్తే అది ఆ ఇండియన్ సినిమా హిస్టరీలో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ ఇద్దరికి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్, బెస్ట్ ఇయర్ ఏది అని అంటే అదే నాయగనికి కమల్ హాసన్ గారికి, నాకు వీడికి ఒకే ఇయర్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ ఇద్దరికి వచ్చేసి తమిళ్లో వచ్చిన అది ఫస్ట్ ఇయర్. ఈ నేషనల్ అవార్డ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి ఫస్ట్ ఇది. చాలా హైలైట్స్ ఇప్పుడు తలుచుకుంటుంటే చాలా. నాకు నేషనల్ అవార్డు వచ్చింది అనే ఎక్సైట్మెంట్ కంటే ఆ జ్యూరీలో జయబాద్రి గారు ఒక జ్యూరీ మెంబరు. తర్వాత ఆ టైంలో రాజ్ కపూర్ గారికి దాదా పాల్కే వచ్చింది. వచ్చిన 1 monthలో ఆయన వెళ్ళిపోయారు. సో ఆ ప్లాట్ఫామ్ ఎక్కి దిగాను. ఇట్స్ మోర్ దెన్ అ నేషనల్ అవార్డ్ టు మీ. ఫ్రమ్ వేర్ ఐ కేమ్, వేర్ మై జర్నీ వెంట్ and where I stood. So it's a very beautiful feel. Thanks. ఆనందం వేసేదా అవార్డు ప్రకటించగానే? వేస్తుంది సహజంగానే. మరి అంత లెజెండ్స్కి మధ్యలో పైగా అప్పటికే కమల్ హాసన్ గారు కనీసం ఒక 300 సినిమాలు చేసేసి ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా. అప్పటికి నాకు 5th ఫిల్మో ఏమో వీడు, 4th ఫిల్మో 5th ఫిల్మో అంతే వీడు. అంతే జాతీయ అవార్డు వచ్చేటప్పుడు. అవును, 5 ఫిల్మ్స్ 6 ఫిల్మ్స్ చేశాను. 300-400 ఫిల్మ్స్ చేసిన ఆర్టిస్ట్ ఉన్నారు, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ఉన్నారు ఆ టైంకి. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ గుడ్ డైరెక్టర్స్. చాలా బాగుందండి. షష్ఠపూర్తి మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చింది. అవును, మీరు నటించిన సినిమాలో రాసే అవకాశం ఇచ్చింది. It's my honor, and this opportunity was given to me by the director Pavan Prabha and the producer Rupesh Chaudhary, and he acted as my son. I am glad we had a good rapport when we are working. నేను రూపేష్ అని పిలవను, అయితే ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అని కూడా పిలవను. రూపీ అని పిలుస్తాను. నేను రూప్ అనే అంటాను. మీరు రూప్ అంటారు, నేను రూపీ అంటాను. ఈ సినిమా చాలా క్వాలిటీతో దిగ్గజాలు లాంటి టెక్నీషియన్స్ని పెట్టి, మీలాంటి నటులను పెట్టి తీశాడు ఆయన. చాలా ఖర్చు పెట్టాడు. మా రూపీ వస్తే బాగుంటుంది, మీరు దీవించండి. I always bless my children. I always bless my son. Definitely he is more than my son. My very very best wishes to my child. And ఇది మాత్రమే కాదు, తన ప్యాషన్ వచ్చేసేసి యాక్టింగ్. తను కొన్ని సినిమాలు చేయాలి, తనకి మంచి అవకాశాలు రావాలి, మంచి సినిమాలు తను యాక్ట్ చేయాలి. బేసికల్లీ దట్ ఈస్ హిస్ ప్యాషన్ షుడ్ హ్యాపన్. అంటే రూపేష్ అంటే ప్రొడ్యూసరు, హీరో ఇవన్నీ మర్చిపోయారు మీరు. కొడుకు అయిపోయాడు మొత్తం. ఎస్, ఐఎమ్ హ్యాపీ. రూపీ ఓయ్ ఏంటి బాబు, జాతీయ ఉత్తమ నటి ఈ సినిమాలో మీ అమ్మగారు నటించడానికి తీసుకురావడంతో పాటు ఇంత బుట్టలో పాడేసావేంటి? అయ్యో, నా కొడుకు అని నీ మీద ఆశీర్వాదాల వర్ష పెట్టి కురిపిస్తున్నారు ఇందాక నుంచి. షష్ఠపూర్తి ఆశీర్వాదం ఉంది. అవునా? మేమేం చేయలేదు. అవునా? ఇప్పుడేంటి నీకు డబ్బులు వస్తే సరిపోద్దా? నేషనల్ అవార్డు 2 సార్లు అందుకున్న నటి
మూడోసారి వస్తుంది మా అమ్మగారికి. ఈ సినిమాకి వస్తుందంటారా? సాధిస్తారా? సాధిస్తాను. సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ. మాట్లాడతాను మీ తల్లి కొడుకులు అలా కూర్చున్న తర్వాత. మై బ్లెస్సింగ్స్ టు మై సన్, ఇదండి మై చైల్డ్. వీళ్ళిద్దరి అనుబంధం ఈ సినిమాలో, తల్లి కొడుకుల అనుబంధం. చూడండి ఫెస్టివల్ సినిమా. బెస్ట్ విషెస్ నాన్న. Thank you. గాడ్ బ్లెస్ యూ. చాలా ఆనందం. షష్ఠి పూర్తి వల్ల మీతో పనిచేసే అవకాశం దొరికింది, అర్చన మేడం గారితో పనిచేసే అవకాశం దొరికింది. ఇంకా చాలా చాలా గొప్ప అమ్మతో వాళ్ళతో. చెప్పు. ఆవిడకి అన్నీ తెలుసు, మీకు అన్నీ తెలుసు, జనాలకి తెలియాలి. నువ్వు విజయం సాధించాలని ఒక కవిగా నేను. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్, మై బ్లెస్సింగ్స్, మై బ్లెస్సింగ్స్, మై బ్లెస్సింగ్స్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్.